పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. విజయసాయి స్కూల్లో అమానుష సంఘటన చోటు చేసుకుంది. షూస్ వేసుకురాలేదని 10 మంది విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేసి తోటి విద్యార్థుల ముందు టీచర్ కనకలక్ష్మి నిలబెట్టింది. ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు నిలదీశారు. విచారణ చేపట్టారు విద్యాశాఖ అధికారులు. పిల్లలు క్రమశిక్షణతో ఉంటారనే ఇలా చేశామంటూ కూడా టీచర్ జవాబిచ్చింది. అవమానంతో పిల్లలు అఘాయిత్యం చేసుకుంటే ఎవరు బాధ్యులంటూ కూడా పేరెంట్స్ నిలదీసినటువంటి పరిస్థితి. అయితే నిలబెట్టండి, పనిష్మెంట్ నిలబెట్టండి, లేదా కొట్టండి 2 దెబ్బలు. అది చెప్పులు అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అందరూ నవ్వారంట చెప్పులు దండేయడం వల్ల. స్కూల్లో చెప్పులు దండేయడం వల్ల అందరూ నవ్వారంట అండి. అసలు అది కరెక్ట్ కాదు కదండి. ఎవరైనా సరే 15 మంది వేసుకొచ్చారు, 15 మందికి అదే అది కరెక్ట్ కాదు కదండి. 15 మందిని మీరే చెబుతున్నారు. నేను చిన్నప్పుడు కూడా నేను మేడం గారు వేశారంటే ఈ చెప్పులు తీసి రోజు చెప్పినట్టు వేసారు, తాడు కట్టి మెల్ల వేయించా. పిల్లల గురించి కదండి మాట్లాడతాం. ఇప్పుడు అవలతో నేను వాదించానండి. మాకు ఇలాంటివి ఉండవు. ఉద్యోగాలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. నువ్వు కావాలని రాబోతున్నావు. ఓకే, అలాగే అలాగే. ఇప్పుడు నేను దిగివైపుతో తిట్లు తింటున్నానండి. రోజు ఆ యూనిఫామ్ వేసి రాబోతుంటే ఒకసారి మందలించి 2 సార్లు 3 సార్లు ఇళ్ళకి పంపించేసిన మళ్ళీ అలాగే వస్తున్నారు. ఎన్నిసార్లు పంపించినా అలాగే వస్తున్నారు. ఇంకొకళ్ళు వచ్చి ఇంకా అందరినీ చెడగొడుతున్నారు అనే ఉద్దేశంతో మా మిస్సెస్ ప్రధాన ఉపాధ్యాయులు ఏం చేసిందంటే ఈసారి కానీ వేసి రాకపోతే మెడలో చెప్పులు దండేస్తాను అని తన షూలు వేసి ఇలా పెట్టిందండి. షూలు వేసి అదే షూ తీసుకుని ఇలా వేసేస్తాను, మీకు చెప్పులు దండ సక్రమంగా వేసిరండి అంటే అప్పటి నుంచి వేసుకొస్తున్నారంట. అది జరిగింది. స్కూల్ హోదా ఏంటండి మీది? నాది సెక్రటరీ అంటారు. రోజు ఆ యూనిఫామ్ వేసి రాబోతుంటే ఒకసారి మందలించి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ రోజుల్లో కూడా పరిస్థితులు ఇలా ఉన్నాయా, ఏం చేయాలి అనేటువంటి ఒక మాట తల్లిదండ్రులు అయితే గట్టిగా నిలదీస్తున్నప్పటికీ కూడా ఇది కప్పిపుచ్చుకునేటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. పనిష్మెంట్లు ఈ రోజుల్లో కూడా ఇంత అవమానకరమైనటువంటి, ఒకవేళ నిలబెట్టడమో లేకపోతే కొట్టడమో లేకపోతే ఏదో చేస్తారు, కానీ ఈ విధంగా అవమానంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితుల సెన్సిటివ్ మైండ్ సెట్తో ఉంటారు పిల్లలు. ఒకవేళ ఏదైనా చేసుకుంటే పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు నేరుగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? విద్యాశాఖ అధికారులు ఏమైనా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉందా అక్కడ? మురళి, ఏదైతే ఈ ఘటన ఉందో నిజంగా బాధాకరమని చెప్పుకోవాలంటే విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు అనుసరిస్తున్న వైఖరి, లేదంటే ఇప్పుడు టీచర్లు స్కూల్స్ లో ఈ టీచర్లు ఏదైతే అంటే క్రమశిక్షణ పేరుతో నేను చాలా గతంలో కూడా చూశాను. ఇక్కడ ఏలూరు దగ్గర తడికిలిపూడి అనే గ్రామంలో ఉన్నటువంటి ఒక స్కూల్లో కూడా, హర్షిత స్కూల్లో కూడా ఇలాగే విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో అక్కడ నందిగం రాణి అనే టీచర్ ఇలాగే వేధించినటువంటి ఘటనలపై అప్పట్లో తీవ్రస్థాయి విమర్శలు కూడా వచ్చాయి. అలాగే ఇప్పుడు అంటే ఈ ఘటన ఉయ్యూరులో ఈ స్కూల్కి సంబంధించి కొంత మంచి పేరు ఉందని చెప్పుకోవాలి. కానీ ఇటువంటి అంటే క్రమశిక్షణ పేరుతో ఇలా చెప్పులు దండేయటం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా పిల్లలు సెన్సిటివ్ గా ఉంటున్నారు. దాన్ని అవమానభారంగా కూడా భావించేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఘటనలు సమర్థించకూడదు. అవును, పిల్లలు అల్లరి చేస్తారు, లేదంటే గొడవలు ఏదో ఒకటి కొంత క్రమశిక్షణ అనే దానికి సంబంధించి తల్లిదండ్రులను పిలిచి చెప్పుకోవడం, లేదంటే మీ స్కూల్లో మీరు వద్దని చెప్పుకోవడం, ఇలా ఏదో ఒకటి చెప్పుకోవాలి. అలా చేయడం వల్ల ఇప్పుడు ఇతర విద్యార్థుల్లో కూడా ఇప్పుడు 15 మందిని అలా నిలబెట్టడం అనేది, 10 మంది విద్యార్థుల మెడలో చెప్పులు దండేయడం అనేది నిజంగా అది బాధాకరమైనటువంటి విషయం. అది గల్ఫ్ దేశాల్లోనో లేదంటే పాకిస్తాన్లోనో ఇలా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడింది. అటువంటి సన్నివేశాలు ఈ రోజు మనం ఉన్నటువంటి ఆధునిక యుగంలో ఉన్నాం. ఇటువంటి చర్యలు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నీ పిల్లలు తప్పు చేస్తే అలాగే రోడ్డు మీద నిలబెట్టి చెప్పులు దండేవు కదా. కాబట్టి నువ్వు టీచర్ అయినా లేదా నువ్వు టీచర్ మాత్రమే గురువుగా ప్రవర్తించాలి, విద్యార్థిగా ప్రవర్తించాలి. ఎవరి మర్యాదలు ఎవరి లిమిట్లు వాళ్ళు క్రాస్ అవ్వకూడదు అనే విషయాన్ని కూడా వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా అటు అయితే విద్యాశాఖ అధికారుల నుంచి ఇప్పటికే జిల్లాకు సంబంధించి మండల ఎడ్యుకేషన్ ఎంఈఓ కానీ లేదంటే డిఈఓ కానీ వీళ్ళు కూడా ఆరాధించారని తెలుసు. అలాగే ఈ దృష్టికి ఈ ఘటనకు సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా దీనికి సంబంధించిన వీడియో కూడా వెళ్ళింది అనే వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే స్కూల్ యాజమాన్యంతో కూడా వాళ్ళు మాట్లాడారు. దీనికి సంబంధించి అంటే ఏం జరిగింది ఏంటి, అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా, అలాగే వీళ్ళు అసలు అంత నిర్ణయం తీసుకుని వాళ్ళు చెప్పులు దాన్ని అవమానించడం వెనుక వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ చర్యలు ఏంటి, వీళ్ళ చేష్టలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా అటు
విద్యాశాఖ అధికారులు ఆరాధిస్తున్నారు. ఏ చర్యలైనా ఏ చేష్టలైనా సరే దీనికి సంబంధించి అవసరమైతే వాళ్ళకి ఫిర్యాదు చేయాలి. తల్లిదండ్రులు కూడా అంటున్నారు 2 దెబ్బలు అయ్యాయి. సాధారణంగా స్కూల్లో 1-2 దెబ్బలు వేయడం అనేది సహజంగా జరిగేటువంటి విషయమే. కాకపోతే ఇక్కడ ఇటువంటి చర్యలు చేయడం, ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనే భావన అయితే వ్యక్తమవుతుంది. ఇక స్కూల్లో ఉన్నటువంటి ఇతర పిల్లలు కూడా ఈ ప్రభావం ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మీద కూడా పడేటువంటి అవకాశం 2026-27 అకాడమిక్ ఇయర్ మీద కూడా ఈ ప్రభావం అనేది ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది విద్యార్థులను ఆ స్కూల్లో మాన్పించేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చాలా మంది కూడా చివరిలో ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంకో 4 రోజుల్లో స్కూల్ అయిపోతుంది. కాబట్టి అనవసరంగా ఇప్పుడు కొంతమంది ఇంకా ఇటువంటి టైంలో వద్దు, గొడవలు వద్దని కొంతమంది కోరుతున్నట్టుగా కూడా తెలుస్తున్నారు. తర్వాత అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి కొంత విద్యాశాఖ అధికారులు కూడా కఠినంగానే వ్యవహరించాలి. మరికొందరు స్కూల్ లైసెన్స్ రద్దు చేయాలనే డిమాండ్లు కూడా చేస్తూ వస్తున్నారు. మరి అటు స్కూల్ యాజమాన్యం ఏం సమాధానం చెప్తుంది ఏంటనే చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణ ఘటన అయితే వెలుగు చూసింది. విజయసాయి స్కూల్లో అమానుష సంఘటన చోటు చేసుకుంది. షూస్ వేసుకురాలేదని 10 మంది విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేసి తోటి విద్యార్థుల ముందు టీచర్ కనకలక్ష్మి నిలబెట్టిందనేటువంటి వార్త. అలాగే ఈ ఘటనపై స్కూల్ యాజమాన్య తల్లిదండ్రులైతే నిలదీసినటువంటి పరిస్థితి. విచారణ చేపట్టారు విద్యాశాఖ అధికారులు. పిల్లలు క్రమశిక్షణతో ఉంటారనే ఇలా చేశామంటూ కూడా టీచర్ జవాబిస్తోంది. అవమానంతో పిల్లలు ఒకవేళ అఘాయిత్యం చేసుకుంటే ఎవరు బాధ్యులంటూ కూడా పేరెంట్స్ నిలదీసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.